ఆంటీ సంజ ఆంటీ బాగున్నారా? అన్వేష్ ఉన్నాడా ఇంట్లో? ఏమో బిడ్డ వాడు ఎటు పోతాండో ఎటు వస్తాడో ఏది అర్థమైతే లేదు. ఎందుకు ఆంటీ అన్వేష్ అట్లా చేస్తాడు? వాళ్ళ మర్దల కోసం తన లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాడా? ఏం చేయాలో సంజ, వాడు ఎంత చెప్పినా ఇంటలేడు. ఏమన్నా అంటే అంకిత అంకిత అని అంటాడు. అట్లా కాదంటే ఇంకొక 3 days లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ముందు ఎందుకు ఇట్లా చేస్తాడు? మంచిగా చదువుకోగా. వాడు గవర్నమెంట్ జాబ్ కొరకు చదువుకునేదే వాడి మర్దల కొరకు. అదే వద్దంటాను. వాడు ఎట్లా చదువుతాడు చెప్పు? మీరే అట్లా అంటే ఎట్లా ఆంటీ? మీరే భయం చెప్పాలి కదా, మేము చెప్తే ఎట్లయినా వింటలేడు కదా. ఏమో బిడ్డ, ఆ భగవంతుడు వాడిని రాత ఎట్లా రాసిండో గట్టినే జరుగుతుంది. అరే మళ్ళా తాగినవరా? ఇంకా 3 రోజులు అయితే ఎగ్జామ్స్ పెట్టుకో, ఎందుకు ఇట్లా చేస్తానవరా? ఏం ఎగ్జామ్స్ రా? ఇక అయిపోయిందిరా, నా లైఫ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎందుకురా? అమ్మ నీకోసం చాలా బాధపడుతుందిరా. ఈ ఎగ్జామ్స్ వరకన్నా కొంచెం మంచిగుంటరా. దారా ఇంటికి ఉందారా. అరే సురేష్, నేను ఎట్టు రానురా, నువ్వు పోరా. అరే ఏ మనిషిరా నువ్వు? అట్లా అమ్మకి ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఎప్పుడు నీ గురించేనారా? ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించురా. అరే ఇప్పుడు అమ్మాయి సత్తందారా?